అందరూ అన్నీ మాట్లాడారు. మేము ఎలా ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడొచ్చా? ఎక్కడ ఉన్నారండి మీరు? ఓహ్! సారీ సాంగ్ అడిగేవారు కదా మీరే? ఓకే. ఏ సారీ సాంగ్ సార్ అది? నా టాపింగ్ లేవు. యాహ్! అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రెస్, మీడియా ఇంతసేపు మా ఫిల్మ్‌కి ఇక్కడ వచ్చి హానర్ చేసినందుకు మొదటిసారి మిమ్మల్ని ధన్యవాదాలు. డెఫినెట్గా ఈ దక్షణ నాకు ఒక ప్యాషనెట్ ఫిల్మ్ చెప్తాను. మేము ఇంతసేపు సినిమాలో ఉండి మేము ప్రతి క్యారెక్టర్స్లో ప్రాణం, నాకు ప్రాణం అండి. సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి. భోజనం కన్నా నాకు సినిమావే నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్ రైట్ ఫ్రమ్ అశోక్ షండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఫిల్ము ఒక కంపాషనేట్గా తీసుకున్నని మనస్ఫూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిల్ము ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు పనిని. నాకు ఇలాంటివి సినిమా మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిల్మ్ చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్. ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథే చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటివి సినిమా ఎక్కువ రావాలి. మన ప్రొడ్యూసర్ అశోక్ షండే గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మాత్రం సరిపోదు. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమని. ఈవెన్ మే ఫిలిము వచ్చినందుకు కొద్దిగా లేట్ అవ్వడం కూడా there are certain reasons for this, because ఫీమేల్గా సొసైటీలో ఉండడం మాత్రం కాదండి, వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉండాలనేది చాలా కష్టమే. అది దాటి రావడానికి మన దగ్గర పవర్, స్ట్రెంగ్త్, బోల్డ్గా ఉండాలి. అది చిన్నప్పుడు నాకు లేవు. సినిమా నేర్పించింది నాకు. సినిమాలో వర్క్ చేసిన ప్రతి వాళ్ళతో ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాను. డెఫినెట్గా నేను సొసైటీలో ఉన్న ఉమెన్ అందరికీ ఏం చెప్తున్నానంటే, బిలీవ్ చేయండి, మిమ్మల్ని బిలీవ్ చేయండి. ఎక్కడైనా వీక్గా ఉండకండి. ఎందుకంటే మనం బోల్డ్గా లేవంటే మనం కాపాడడానికి ఎవరు రారు. మనమే కింద పడిపోయి మళ్ళీ లేపాలి. అది ఆ స్ట్రెంగ్త్, ఆ పవరు మన దగ్గర ఉంది. So I ask all the women, I take this opportunity to be strong and ఎదురు చూసుకోండి. అండ్ ఆల్సో దక్షణ గురించి మాట్లాడాలంటే, దక్షణ అనేది మీకు ఎఫిషియన్సీని చెప్పారు సార్, ఓషో సార్. డెఫినెట్గా ఈ ఫిలింలో ఉన్న దక్షణకి మేము ఈ ముందుకు చెప్పిన అన్నీ ఉంది. ఆ పవర్, ఆ స్ట్రెంగ్త్, ఎంతసేపు కింద పడినా మళ్ళీ లేచి ఆ పవర్తో వస్తారు. సో అలాగే మేము కూడా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు. నాకు ఓషో తులసిరామ్ గారు సార్కి ఒక వియర్డ్ కనెక్షన్ అండి. అది ఏంటో తెలియట్లా. నాకు స్క్రిప్ట్ వచ్చి చెప్పిన అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఫినిష్ చేసిన అప్పుడు దాకా ఆ కనెక్ట్ ఉంది. ఎందుకంటే మనం ఒక్కొక్క సీన్స్ మేము డిస్కస్ చేసినప్పుడు, ప్రతి షార్ట్స్ తీసినప్పుడు అది ఒక మ్యాజికల్గా వర్క్ అయింది. ఒక్కొక్క షార్ట్స్ మేము ఇప్పుడే మీ ముందుకు ఈ ట్రైలర్ ఫస్ట్ టైం చూస్తున్నాము. నిజంగా
మేము ఎక్సెప్ట్ చెప్పకూడదు. ఓషా సార్స్ కూడా చెప్పారు, వర్క్ చేసిన ఈ ఫిల్మ్లో మనం గురించి చెప్పకూడదు. డెఫినెట్గా తెలుగు వాళ్ళు అందరూ వచ్చి October 4th ఇలాంటివి ఫిలిం సపోర్ట్ చేయండి, చూడండి. ఎందుకంటే ఇది 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 ఒక తనకి ఇంతవరకు నేను చూసిన వరకు ఓషో తులసిరామ్ గారు ఎవరు ఒక ఫిలిం ఇది ఏంటి చెప్తారు, ఈ రెఫరెన్స్ ఏమీ ఉండదండి. తన మైండే రెఫరెన్సు. మంగళ మంత్ర ఇంతవరకు చూసిన వాళ్ళకు తెలుసు. ప్రతి షార్ట్స్ తన మైండ్ నుంచి వచ్చిన ఒక ఫ్రేము. మేము సెట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయపడ్డాను ఒక్కొక్క యాంబియన్స్ చూసి. ఆ యాంబియన్స్ క్రియేట్ చేస్తారు. సో అందుకే ఆ డెలివరీ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఫంక్షన్కి అద్భుతంగా ఇక్కడ వచ్చిన శివాజీ గారు అద్భుతంగా మాట్లాడారు. నాకు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా నేను ప్రమోషన్కి ఒక పెద్ద టీవీకి వెళ్ళామండి. మేము మై లాస్ట్ రిలీజ్ వాస్ వే హెడ్, ఒక 2-3 years అయింది. కాబట్టి నేను ముందుకు ఉన్న ప్రతి ఆర్టిస్ట్ నా పక్కన ఉన్నారు, కూర్చుంటున్నారు. దే ఆర్ కాలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హు ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ ఎక్సెప్ట్ మీ. నేను అప్పుడే ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. ఎవరు ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ చేయాలండి. అది ఎక్కడైనా ఒక మామూలుగా హ్యూమన్ బీయింగ్ లాగా అందరి రెస్పెక్ట్ చేయండి. దిస్ ఇస్ ఎక్కడ వెళ్ళము. ఈ ప్రపంచంలో ఎవరో అక్కడ కాదు ఇక్కడ కాదు, అందరూ సమమే. ఓకే, అది అందరికీ తెలియాలి. అండ్ అక్కడ అందరూ వెళ్ళారు, నేను అక్కడే ఉన్నాను, పిలువలేదు. అండ్ ఐ గాట్ అప్ అండ్ ఐ కేమ్ అవుట్ టు సేవ్ మై డిగ్నిటీ. సో ఐ రిక్వెస్ట్ దట్ ఎనీ వర్కింగ్ ప్లేస్ ఆర్ ఎనీవేర్ అలా ట్రీట్ చేయడం చాలా తప్పండి. ఆల్ రైట్. అండ్ డెఫినెట్గా ఆర్కే సార్ తన దగ్గర నేను ఫస్ట్ టైం వర్క్ చేశాము. వెరీ అద్భుతంగా ఒక్కొక్క ఫ్రేమ్ తులసి గారు తన మైండ్లో ఉన్న అన్ని ఫ్రేమ్స్ మన ముందుకు తీసుకొచ్చారు. అన్ని ఆ థ్రిల్లర్స్కు ఉన్న అన్ని ఏం చెప్తారు, ద ఎసెన్స్ ఆఫ్ దట్ థ్రిల్లర్ మన ముందుకు తీసుకొచ్చారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్ ఆల్సో. ఈ ఫిలిం సపోర్ట్ చేయడానికి ఐ డోంట్ నో ఈచ్ వన్. ఈ సమయంలో అన్నిటి నేమ్ చెప్పడం చాలా కష్టం. బట్ థ్యాంక్ యూ, హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం శ్రీనివాస్ గారు తన October 4th తనకి రిలీజ్ ఉంది. బట్ కాబట్టి మన ఫిల్మ్కి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ సార్, ఈ సాంగ్ విన్నప్పుడు, ఇప్పుడు మీరు చూసిన సాంగ్ విన్నప్పుడు ఎవరికైనా లైట్గా కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు ఎందుకో తెలుస్తుంది, అన్ని ఉమెన్ మెన్ అందరూ కనెక్ట్ చేస్తారు ఈ ఫిల్మ్కి. అండ్ ఈ హూఎవర్ నవీన్ గారు చాలా ప్రమాదంగా ఆర్టిస్ట్. తను నిజంగా ఒక్కొక్క షార్ట్లో నాకే కొన్ని విషయాలు చెప్పారు. యు ఆర్ డూయింగ్ రియలీ గుడ్, కెన్ యూ ట్వీక్ దిస్ బిట్ అలా అని చెప్తారు. సో హీస్ క్వైట్ వెరీ గుడ్ ఇన్ వాట్ హీఈస్ డూయింగ్. అండ్ ఎవరు వదిలేదు, అంకిత ఇస్ ఆల్సో అ వెరీ గుడ్ కో-ఆర్టిస్ట్ టు వర్క్ విత్. మేము ఇలాంటివి టాలెంట్ చూసినప్పుడు నాకు కూడా సంతోషంగా ఉంటుంది. యూనో అమ్మాయిలు ఎక్కువ రావాలి, ఇలాంటివి టాలెంట్ బయటికి రావాలని. అండ్ స్నేహ విల్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ యూ సీ ఇన్ ద ట్రైలర్. అండ్ తను కూడా ఒక సీన్ చేశారు, చాలా బాగా చేశారు, తెలుగు అమ్మాయి. అండ్ యా, అండ్ ఐ డోంట్ లీవ్ ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీకి, ఈ ఫిల్మ్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి. అండ్ October 4th థియేటర్లో వస్తుంది. వచ్చి ఇలాంటివి మూవీస్కి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం కూడా చేసిన ఒక్కొక్క ఫిలింలో అది దాటి వెళ్ళాలని మనకు కూడా అభిమానం వస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.